గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో టైటిల్ బాక్సెస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది, అలాగే డిఫరెంట్ స్టాండర్డ్స్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అయిన లైన్స్ గురించి చూద్దాం. సో ఓకే, లైన్ అంటే ఏంటి? ఓకే, లైన్స్ అంటే ఏంటి? లైన్ అంటే మనకు తెలుసు, లైన్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. అంటే టూ పాయింట్స్ మధ్య, అంటే ఏదైనా రెండు పాయింట్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ని లైన్ అంటారు. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అదే మనకి అర్థం చెప్పుద్ది. సో డిస్ప్లేస్మెంట్ అన్న అదే. సో రెండు పాయింట్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం లైన్ అంటాం. సో ఆ లైన్స్లో టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ లైన్స్లో టైప్స్ ఉన్నాయి. మనకు తెలిసిన లైన్ నార్మల్గా లైన్ గీయడం అంటే ఇది. ఓకే, సో లైన్ వేయడం అంటే డిఫరెంట్, అది కాదు. సో లైన్ అంటే ఇది, మనకు తెలిసింది లైన్ అంటే ఇది. రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తూ, ఏ అన్న 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఫామ్ అయ్యేదాన్ని లైన్ అంటాం. ఓకే, లైన్స్లో టైప్స్ ఉన్నాయని మనకు తెలుసా. సో దాంట్లో ఫస్ట్ ఇది నారో లైన్, కంటిన్యూస్ అని కూడా ఉంటుంది, కంటిన్యూస్ నారో లైన్ ఫస్ట్ ఇది. సెకండ్ వన్ కంటిన్యూస్ నారో లైన్, కంటిన్యూస్ వైడ్ లైన్. సో ఈ లైన్స్ ఏంటనేది రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం అనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ముందు ఏమున్నాయో ఇంపార్టెంట్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ డాటెడ్ లైన్, అలాగే డాష్డ్ లైన్. ఇందులో నారో డాష్డ్ ఉంటుంది, మళ్ళీ అలాగే వైడ్ ఉంటుంది. ఓకే, నారో అండ్ వైడ్ రెండు రకాలు ఉంటాయి మళ్ళీ దీంట్లో. సో ఈ నారో వైడ్ అంటే ఏంటనేది కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ డాష్డ్ డాటెడ్ లైన్, డాటెడ్ లైన్, లాంగ్ డాష్డ్ లైన్, డాష్డ్ అండ్ లాంగ్ డాష్డ్ లైన్. సో ముఖ్యంగా ఇవి ఉండడం జరుగుద్ది. ఫస్ట్ కంటిన్యూస్ నారో లైన్ అంటే మనకు తెలిసిన లైన్సే, బట్ ఇవి ఒకసారి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఏ లైన్ దేనికి వాడతాం అనేది తెలుసుకోవాలి. సో ఆ లైన్ ఫార్మేషన్ బట్టి మనం దేనికి వాడతాం అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అందుకని లైన్స్ గురించి నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కంటిన్యూస్ నారో లైన్ అంటే ఇది, అంటే మార్కర్తో రాయడం, అంటే మార్కర్తో అంత గీయడం పాసిబుల్ కాదు, బట్ పెన్సిల్తో గీసినప్పుడు తెలిసిపోద్ది. సో ఇలా కంటిన్యూస్గా నారో అంటే ఇక్కడ థిన్ అని అర్థం. సో థిన్ లైన్ అనమాట. థిన్ లైన్స్ మనం దేంతో గీస్తాం, మనం ఆల్రెడీ పెన్సిల్స్లో డిస్కస్ చేసుకున్నాం. హెచ్ అనే పెన్సిల్స్తో గీస్తాం. ఓకే, ఎందుకంటే హెచ్ అనేది ఎక్కువ గ్రిప్ ఇస్తుంది. హార్డ్ లైన్స్ హార్డ్నెస్ పెరిగిపోతే ఏమవుతుంది, థిన్ పెరిగిపోతూ ఉంటుంది, అంటే లైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని కంటిన్యూస్ నారో లైన్ అంటారు. నథింగ్ బట్ నారో అంటే థిన్ లైన్ అని అర్థం. ఓకే, ఇది ఎక్కడ వాడతారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో, అంటే ఈ రీప్రజెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ ఎక్కడ వాడతారు, దాని అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూస్ వైడ్ లైన్ అంటే ఇదే లైన్ తిగ్గగా గీయడం. ఓకే, సో ఇది ప్రొజెక్షన్ లైన్లో వాటిలో వాడతారు. ఇది అంటే మనం కంటిన్యూస్ నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఫర్ టైం బీయింగ్ ఇది తిగ్గా గీసామంటే విజిబుల్ ఎడ్జెస్ కనిపించడానికి. ఓకే, మనం డ్రాయింగ్కి మేజర్గా వాడేది ఇది, కన్స్ట్రక్షన్కి వాడేది ఇది. ఓకే, నెక్స్ట్ డాటెడ్ లైన్ అంటే ఇలా కంటిన్యూస్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళడం. ఇలా ఉంటే లైన్ని డాటెడ్ లైన్ అంటారు. ఓకే, ఇలా ఉంటే లైన్ని డాటెడ్ లైన్ అనడం జరుగుద్ది. ఓకే, డాష్డ్లో మళ్ళీ నారో అంటే ఏం చెప్పాను, థిన్. అదే లైన్ని థిన్గా గీస్తే నారో అంటాం, అదే లైన్ థిక్గా గీస్తే వైడ్ లైన్ అంటాం. సింపుల్గా అదే డిఫరెన్స్ అనమాట. ఇక్కడ వైడ్ అంటే వెడల్పు పెరిగిపోవడం కాదు, థిక్నెస్ పెరగడం అంతే. ఓకే, లైన్ యొక్క థిక్నెస్ పెరగడం. ఓకే, డాష్డ్ లైన్ అంటే ఇలా. బట్ ఇందులోనే ఇంకో లైన్ ఉంది, లాంగ్ డాష్డ్ లైన్ అని ఉంది. ఓకే, ఇక్కడ డాష్డ్ లైన్ ఉంది చూసారా, మళ్ళీ ఇక్కడ లాంగ్ డాష్డ్ లైన్ అంటే నథింగ్ బట్ డాష్ యొక్క లెంత్ పెరుగుద్ది. ఇక్కడ కూడా మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట డాష్లకి. ఓకే, నెక్స్ట్ డాష్డ్ డాటెడ్ లైన్. ఇప్పుడు ఈ డాష్డ్ మధ్యలో డాట్ వస్తుంది అనమాట. ఈ డాషెస్ ఏమైతే ఉన్నాయో డాట్ వస్తుంది. ఓకే, డాష్డ్ అండ్ లాంగ్ డాష్డ్ లైన్ అంటే ఇప్పుడు లాంగ్ డాష్ ఒకటి వద్ది, తర్వాత దాంట్లో మళ్ళీ షార్ట్ డాష్ ఉంటుంది. ఇలా లాంగ్ డాష్ వద్ది, మళ్ళీ షార్ట్ డాష్ ఉంటుంది, ఇలా లాంగ్ డాష్ వద్ది, షార్ట్ డాష్ ఉంటుంది. సో ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దీనికి మధ్య 1 mm ఉండాలి. ఓకే, ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ కూడా 1 mm ఉండాలి. ఓకే, అసలు డాట్ లేని చోట మరి ఎంత గ్యాప్ ఉండాలంటే 2 mm ఉండాలి, రైట్. సో ఇలా 2 mm గ్యాప్ ఉండాలి. అలాగే లైన్ టు లైన్, ఇప్పుడు ఈ లైన్ తర్వాత లైన్ గీసాం, దీనికి మధ్యలో 2 mm ఉండాలి. ఓకే, అలా గీసినప్పుడు మాత్రం మనం ఇండికేట్ చేసేటప్పుడు లైన్కి. ఇందులో మళ్ళీ డబల్ డాటెడ్ లైన్ ఉంటుంది. డబల్ డాటెడ్ లైన్ అంటే నథింగ్ బట్ ఇలా డబల్ డాట్స్ ఉంటాయి అనమాట. అలాగే ట్రిపులికేట్ డాట్ అని ఉంటుంది, అంటే ఇలా. ఓకే, డబల్ డాష్ డాటెడ్ లైన్ ఉంటుంది. డబల్ డాష్ అంటే 2 డాష్ల మధ్యలో ఒక డాట్ వస్తుంది, అంటే అలా అడుగుతాడు. అలాగే ట్రిపులికేట్ డాష్ అని ఉంటుంది, అంటే నథింగ్ బట్ ఇలా లాంగ్ డబల్ డాష్డ్ అని అంటాడు. ఓకే, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా డాష్డ్ డాటెడ్ లైన్ అన్నాడు. ఓకే, డబల్ డాష్డ్ లైన్ అంటే డబల్ డాష్డ్
అంటే రెండు డాష్ల మధ్య డాట్ ఉంటుంది. అదే డబల్ డాటెడ్ డాష్ లైన్ అన్నాడు అనుకో, అప్పుడు 2 డాట్స్ వచ్చి డాష్ అవుద్ది. ఓకే, డబల్ డాటెడ్ డాష్ లైన్ అంటే ఒక సింగిల్ డాష్ వచ్చి డబల్ డాట్ అవుద్ది. అలాగే ట్రిప్లికేట్ అంటే 3 అనమాట. ట్రిప్లికేట్ అంటే 3. సో వీటి యొక్క యూసేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం వేరే దాంట్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ లైన్స్ అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ ఉంది, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అప్లికేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ వచ్చేసరికి, అంటే డాటెడ్ లైన్స్ వచ్చేసరికి ఇమాజినరీ లైన్స్ గీయడానికి, అలాగే ఇమాజినరీ క్రాస్ సెక్షన్స్ కట్ చేయడానికి అలాంటప్పుడు వాడతాం. సో ఆ డాష్ లైన్ కూడా మనం ఇక్కడ దీంట్లో ఒకటి చూసినట్టయితే చైన్ లైన్ అనేది మనం ఎలా ఇండికేట్ చేస్తాం అంటే మనం అందరం సివిల్ ఇంజనీర్స్ కాబట్టి చైన్ లైన్ ఇండికేట్ చేస్తాం, డబల్ డాటెడ్ లైన్తో ఇండికేట్ చేస్తాం, రైట్. సో డబల్ డాటెడ్ డాషెడ్ లైన్తో మనం ఇండికేట్ చేస్తాం మోస్ట్లీ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఫీల్డ్ బుక్లో మెజర్మెంట్లు చేసేటప్పుడు సర్వే ఫీల్డ్ బుక్లో ఇలా డబల్ దాంట్లో చైన్ లైన్ వెళ్ళిందని చూస్తాం. ఓకే, లింక్ లైన్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, సో ఇలా మనకి ఇలా అప్లికేషన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే డ్రాయింగ్లో కూడా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క అప్లికేషన్ ఉంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ నా కంటెంట్ నచ్చుతుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.